నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా దయచేసి ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. దానికి తోడు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి గడపకి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. మేము మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. నాతో పాటు కాలోజీ టీవీ యాంకర్ జర్నలిస్ట్ నాగేష్ కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఆయన సొంత ప్రాంతం ఈ మెదక్ పార్లమెంట్ పరిధిలో దుబ్బాక అయిన నియోజకవర్గం వస్తుంది కాబట్టి నా పక్కన కూడా నేను నిలబెట్టిన. నా వెనకాల మీకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ ఈ ప్రాజెక్టును తెరపై తీసుకొని వచ్చిండు. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 14 గ్రామాలకు సంబంధించిన ప్రజలు రోడ్ల మీద పడ్డారు. వాళ్ళ బతుకులు ఆగమైనాయి. వాళ్ళ బతుకులు అంటే ఆగమైనలే కానీ వాళ్ళ పిల్లల బతుకులు కూడా ఆగమైనాయి. కేసీఆర్ ఏం చేసి అంటే వీళ్ళకు ఎకరాల కొద్దీ ఈ ప్రాజెక్ట్ కింద భూములు పోయినప్పుడు కేసీఆర్ వీళ్ళకి ఎకరానికి 6 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఆనాడు కోర్టు చెప్పింది వాళ్ళ భూములు ఆనాడు కొంత ధర పలుకుతూ ఉన్నాయి, వాళ్ళకు మినిమం ధర కేటాయించాల్సిన అవసరం ఉంది, ఎకరానికి 12 లక్షలు కేటాయించాలని ఆనాడు చెప్పినప్పుడు ఆనాడు కలెక్టర్గా ఉన్న వెంకట్రామరెడ్డి కావచ్చు, కేసీఆర్ ఈ కుటుంబం మొత్తం వాళ్ళ మేలు కోసం వాళ్ళకు ఎకరానికి 6 లక్షలు ఇచ్చారు. వాళ్ళని రోడ్ల మీద పడేసారు. ఎందుకు ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ దగ్గర మనం మాట్లాడుతూ ఉన్నామంటే ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మన టార్గెట్ కేసీఆర్ ఓడిపోవాలి, అధికారానికి కల్వకుట్ల కుటుంబం దూరం కావాలి అని కోరుకున్నాము. కల్వకుట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. గత పాలకుడు కేసీఆర్ ఏ మల్లన్న సాగర్ బాధితులకు మోసం చేసి వాళ్ళ బతుకులు ఆగం చేసిండో కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ కుటుంబాలను ఆదుకోవాలి. ఏ రోడ్ల మీద అయితే 14 గ్రామాల కుటుంబాలు రోడ్లపైన పడ్డాయో, వాళ్ళ పిల్లలు రోడ్లపైన పడ్డో వాళ్ళని కాపాడాలన్న ఉద్దేశంతో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ దగ్గరికి మనం వచ్చాం. ఎంపీ ఎలక్షన్లో ఇక్కడ నుంచి 3 అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. బీజేపీ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి పటాన్ చెరువు నియోజకవర్గం సంబంధించిన ఆయన నీలం మధు ముదిరాజ్ పోటీ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ కలెక్టర్ కల్వకుట్ల కుటుంబానికి అవకాశం వచ్చినప్పల్లా కాలు మొక్కిన వెంకట్రామరెడ్డి, మాజీ కలెక్టర్ అక్రమంగా వేలాది కోట్లు సంపాదించిన వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ పార్టీ గులాబీ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉండు. వాస్తవాలేందో మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలకు తెలవాలని ఉద్దేశంతో వచ్చిన. ఇక అంశాల వారీగా మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చర్చ ఏంటంటే వెంకట్రామరెడ్డికి సంబంధించి ఆయన 100 కోట్లకు నేను ట్రస్ట్ తీసుకొని వస్తా ఇలాంటి ఉద్దరముచ్చట్లు చెప్పి మళ్ళీ ప్రజల్ని తన వైపు మలుచుకునే ప్రయత్నాలు చేస్తుండంట. మనం ఒకటే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వెంకట్రామరెడ్డికి ఓటేయకండి, మీ ఆప్షన్ నీలం మధు అవుతాడా, రఘునందన్ రావు అవుతాడా, ఎవరికన్నా ఓటేసుకోండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వెంకట్రామరెడ్డికి పొరపాటున మీరు ఓటు వేసి గెలిపించారనుకో, ఏ 14 గ్రామాలకు సంబంధించిన 30,000 మంది ఓటర్లు రోడ్ల మీద పడ్డరో, కొంత ప్రశాంతంగా ఉంటున్న మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు వాళ్ళ బతుకులు కూడా రోడ్లపైన పడే అవకాశం ఉంటుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుడు వెంకట్రామరెడ్డికి ఓటు వేయడానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు ముదిరాజ్ పోటీ చేస్తూ ఉండు. కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి పదే అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చెప్పిండు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్తుండు. మెదక్ పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి. 100 రోజులు దాటిపోయి 150 రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అడుగు పెట్టబోతా ఉంది. మరి 6 గ్యారెంటీలు అమలైనయా, లేకపోతే కేసీఆర్ తరహాలోనే పరిపాలన కొనసాగుతూ ఉందా? ఏ బీఆర్ఎస్ పార్టీ దొంగలపైన అయితే మనం పోరాటం చేసామో ఆ దొంగలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే చేరుతా ఉన్నారా? నిజంగా న్యాయం చేసే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పే ప్రయత్నిస్తున్నా. ఒక్కసారి మెదక్ పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి. ఇంకొక అభ్యర్థి రఘునందన్ రావు పోటీ చేస్తూ ఉన్నాడు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు దుబ్బాకి ఏమైనా మేలు చేసిండా? దానికి తోడు ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. గతంలో 60-65 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారం వాళ్ళ చేతిలో ఉండే. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉండే? నేడు బీజేపీ పార్టీ 10 సంవత్సరాల కాలం హయాంలో బీజేపీ ఏమైనా మేలు చేస్తూ ఉందా? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చేసిందా? దేశ రక్షణ కోసం ఇంకేమన్నా భారతీయ జనతా పార్టీ చేసిందా? ఒక్కసారి మెదక్ పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి వెంకట్రామరెడ్డికి ఓటేయదని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను కొద్దిసేపటి క్రితమే నేను నాగేష్ ఇద్దరం కలిసి మల్లన్న సాగర్ బాధితులు R&R ఆ కాలనీ ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు చాలామంది దాదాపు 600-700 మంది చనిపోయినారంట. ఆ కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయి, ఇంకా ఏడుస్తూ ఉన్నాయి. అరే మేము ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నాం, కేసీఆర్ కుటుంబం కూడా ఇంకా ఇబ్బంది పడితే చూడాలన్న ఆశ మాకుందని చెప్తా ఉన్నారు. హార్ట్ స్ట్రోక్లు వచ్చినాయంట. భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర మానసికంగా వాళ్ళు ఆరోగ్యంగా సక్క లేనే లేరు.
అంత ఇబ్బంది పడతా ఉన్నారు. మేము కూడా ఏ మల్లన్న సాగర్ బాధితులు అయితే ఇబ్బంది పడతా ఉన్నారో వెంకట్రామరెడ్డి కుటుంబం, కేసీఆర్ కుటుంబం కూడా ఇబ్బంది పడితే చూడాలన్న ఆలోచన మాకుంది. సో నేను ఈరోజే మెదక్ పార్లమెంట్ పరిధిలోకి ఎంట్రీ ఇచ్చిన. గతంలో చేవెళ్ళ ఇవన్నీ తిరుక్కుంటా మెదక్ వచ్చిన. నాకంటే ముందు నాగేష్ ఇక్కడ బలంగా తిరిగిండు. ఆయన సొంత గడ్డ కాబట్టి అన్ని నియోజకవర్గాలు టచ్ చేసే ప్రయత్నం చేసిండు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి వచ్చినాం. మార్నింగ్ వాకర్స్ తోటి కూడా చాలా మంది తోటి మాట్లాడే ప్రదేశం. అందుకే నేను షార్ట్ మీద ఉన్నా, దయచేసి క్షమించాలి. సో ఒక జర్నలిస్ట్ అయి ఉండి షార్ట్ మీద వీడియో చేస్తుండు అనుకోవచ్చు. సో మా టార్గెట్ నేను షార్ట్ మీద ఉన్నా, టీ షర్ట్ మీద ఉన్నా, ఇవన్నీ కాసేపు పక్కకు పెడితే అల్టిమేట్గా ప్రజలకు మేలు జరగాలి. మార్పు వచ్చింది, ప్రజల బతుకుల్లో మార్పులు రావాలి. నేను షార్ట్ మీద ఉన్నా ఏం కాదు, టీ షర్ట్ మీద ఉన్నా ఏం కాదు, మార్పు కోరుకుంటున్నాం కాబట్టి సో పోరాటం కంటిన్యూ చేస్తా ఉన్నాం. మార్నింగ్ వాకర్స్ కూడా సో వాళ్ళు కూడా ఈ టీ షర్ట్ షార్ట్లో ఉంటారు కాబట్టి నేను కూడా అదే తరహాలో వాళ్ళతోటి వాకింగ్ చేసుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది అయితే క్షమిస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకసారి నాగేష్తో మాట్లాడదాం. సో ఏం జరిగింది ఈ మల్లన్న సాగర్ వల్ల, ఈ ప్రాజెక్టు వల్ల ఈ పరిసర ప్రాంతాలకు ఏమైనా మేలు జరిగిందా, ఈయన ఏ నియోజకవర్గాలు అయితే తిరిగిరో ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, రఘునందన్ రావు గెలిచే అవకాశం ఉంటుందా, నీలమధు గెలిచే అవకాశం ఉంటుందా, లేకపోతే పొరపాటున ఈ దొంగ వెంకట్రామరెడ్డి వైపు ఏమన్నా ప్రజలు చూస్తారంటే ఒకసారి నాగేష్తో మాట్లాడదాం. నాగేష్ నమస్తే. సో ఈరోజు మనం మార్నింగ్ ఇక్కడికి ఎంట్రీ ఇచ్చినాం. గతంలో కొన్ని రోజులుగా వారం రోజులు నువ్వు ఇక్కడే తిరుగుతూ ఉన్నావు. సో నేను ఈ రోజే ఎంట్రీ ఇచ్చిన. కొంత ప్రజలు ఇబ్బంది పడతారు. సరే వాళ్ళు ఎవరికి ఓటేస్తారు ఆ విషయం పక్క పెడితే మల్లన్న సాగర్ బాధితులు అయితే కేసీఆర్ పైన కోపం మీద ఉన్నారు. సో నువ్వు చాలా నియోజకవర్గాలు తిరిగినావు కదా, ఏమంటారు పబ్లిక్ ఏమనుకుంటారు? పూర్తిగా మల్లన్న సాగర్ కట్టడం అనేది ఒక ప్రాజెక్టు తీసుకురావడం సరే ఒక గొప్ప విషయం అనుకోవచ్చు. ప్రాజెక్టు కోసం గ్రామాలను సైతం సొంత ఇండ్లను సైతం త్యాగం చేసిరు ఇక్కడ ప్రజలు. వాళ్ళకు అట్లీస్ట్ న్యాయం అంటే వాళ్ళు ఏమడుగుతారు, ఇప్పుడు మనం చూసినాం చాలా మంది ఉరేసుకొని చనిపోయారు, ఇల్లు కట్టలేక, అప్పులు కట్టలేక. 10 ఎకరాల భూమి ఉంటే వాడు ఆల్మోస్ట్ ఈ ఏరియాలో 40 లక్షల నుండి 50 లక్షల మధ్యలో వలుకుతుంది భూమి, కోటీశ్వర్లు అవుతుంది. కానీ వాళ్ళకి ఇచ్చింది కేవలం 6 లక్షలు. 6 లక్షలు కూడా ఎప్పుడు ఇచ్చిరనా? ఒకసారి 2 లక్షలు, ఒకసారి 2 లక్షలు, ఒకసారి 2 లక్షలు. అంటే 3 దాపాలు, 6 లక్షలు ఇవ్వడానికి 3 దాపాలు పట్టింది వాళ్ళు. అంటే ఆ 2 లక్షలు ఖర్చు అయిపోయేలోపు 2 లక్షలు. ఈ ప్రాంతంలో వెంకట్రామరెడ్డి అంటే గతంలో కలెక్టర్ గా ఉండు వెంకట్రామరెడ్డి, వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడుగుతారు. ఏం అడుగుతారు? న్యాయమైన వాళ్ళు అడిగేటి న్యాయంగానే ఉన్నాయి. ఒకటి ఫ్లాట్, ఈ ప్రాంతంలో ఏడే ఫ్లాట్ కొనాలన్నా మినిమం 10 లక్షల నుండి 20 లక్షల మధ్యలో ఉంటుంది ఫ్లాట్. అంటే 120 గజాల ఫ్లాట్, 1 ఎకరం వల్ల అంటే 1 గుంట ఫ్లాట్ కు 10 నుండి 20 లక్షల మధ్యలో పడ్డప్పుడు వీళ్ళు వ్యవసాయం చేసుకునేటోళ్ళు, తెల్లారితే పొద్దుకితే పొలాలలో ఉండేటోళ్ళు, కష్టం చేసుకునేటోళ్ళు. వాళ్ళు ఇటు అదే అడుగుతారు, మా కైకిలు దొరుకుతలేవు. ఇప్పుడు మనం పోయినప్పుడు కూడా వాటర్ ట్యాంక్ కింద అష్టచమ్మలు ఆడుకుంటారు. అంటే దారుణం. అంటే ఒకసారి ఆలోచించండి. సరే 5 ఎకరాలకు పోయిన వాళ్ళకు 6 లక్షల ఎకరానికి ఇస్తే 30 లక్షలు ఒకటేసారి ఇస్తే వాళ్ళకు ప్లాట్ కొంటుండే. కానీ కేసీఆర్ తెలివితోటి అప్పుడు 2 లక్షలు ఇవ్వడం వల్ల 2 లక్షలు వాళ్ళు వాడుకున్నారు. ఆఖరికి వచ్చేసరికి ఆ 30 లక్షలు కూడా వాళ్ళ దగ్గర లేకుండా చేసిండు. ఎందుకంటే వీళ్ళు వ్యవసాయం మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, ఉపాధి లేదు. ఇచ్చిన పైసలు అప్పుడు 2 లక్షలు ఇస్తే తిన్నారు, తాగిరు, పిల్లల పెళ్లి చేసిరు, కథం అయిపోయింది. వాళ్ళ బతుకులు ఉపాధి అడక తింటురంట. కేసీఆర్ నువ్వు తీసుకొచ్చిన ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల వెంకట్రామరెడ్డి అనేటోడు ఇన్వాల్వ్మెంట్ ఉండి వీళ్ళ పొట్టగొట్టిండు కదా, వీళ్ళ పుణ్యాన పాపం అడక తింటారు మల్లన్న సాగర్ సంబంధించిన బాధితులు. ఒకసారి ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలన్నా, వాళ్ళకి చెప్పి ఇంటి స్థలాలు కూల్చుకొని గజానికి ఇంత ఇస్తామని చెప్పేసి వాళ్ళకు ఒక ధర కట్టిరు. ఆ ఇంటి స్థలాల పైసలు కూడా లీస్ట్ లోనేమో వచ్చినాయి డబ్బులు, ఎందుకు వీళ్ళకు కలెక్ట్ చేసుకున్నారు, రైతులకు అందినాయి. కానీ అక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంది, డైరెక్ట్ కెమెరా ముంగట్నే చెప్పారు, మాకు ఇంతవరకు డబ్బులు రాలేవు, గట్టిగా నేను మాట్లాడితే నాకు 30,000 ఇచ్చిర్రు అని చెప్పేసి 20-30,000 ఇచ్చారు. అంటే మాట్లాడే వాళ్ళ నోర్లు నొక్కేసే ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళు కూడా గ్రామస్థాయి ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అన్నారు, పోలీసులు, అది ప్రభుత్వం వ్యవస్థ భయపడి సచిన పెళ్లి అచ్చిన కట్నం అన్నట్టు ఏదో ఒకటి అచ్చిన కాడికి అడ్జస్ట్ చేసుకున్న ప్రజలు ఉన్నారు. కానీ వాస్తవానికి ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు అప్పుడు చేతిలో 20-30,000 ఇచ్చిర్రు, భూమి పైసలు 2-3 లక్షలు ఇచ్చిర్రు. అప్పటి మందం వాళ్ళ పరిస్థితులు ఓకే, కానీ ఆ డబ్బులు అయిపోయినాయి. తింటా ఉంటే కొండలు కూడా కరుగుతాయని చెప్పేసి అన్నారు కదా. వాళ్ళు ఆ 2 లక్షలు పెద్ద ముచ్చట కాదు ఒక మనిషికి. ఒక ఇవాళ రేపు హాస్పిటల్ పోయేస్తే ఒక 5 నుండి 10,000 మధ్యలో ఒక రోజు పోయేస్తే, ఇప్పుడు ఒక కుటుంబాన్ని కూడా నీకు పరిచయం చేసిన ఆమె ఊరిసి పెట్టి, అంటే ఆమె ప్లేస్ పోతుంది, ఇల్లు పోతుంది అనగానే స్ట్రోక్ వచ్చింది. ఆమె స్వయంగా వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు, స్వయంగా యశోద హాస్పిటల్ లో జాయిన్ చేపిస్తే స్టంట్ వేయాలని చెప్పేసి అన్నారు. 2 లక్షలు. అప్పుడు అదే టైంలో వీళ్ళు డబ్బులు ఇచ్చారు, ఇది ల్యాండ్ పైసలు ఇచ్చారు, అవి అటే అయిపోయినాయి. సెకండ్ సారి బలవంతంగా విలేజ్ ఖాళీ చేయించారు వాళ్ళని. ఫస్ట్ భూములు లాక్కురు, తర్వాత బలవంతంగా ఇల్లు లాక్కురు. వాళ్ళకి ఏమని చెప్పారంటే, అక్కడ మీకు ఇల్లు పక్కగా ఇల్లు కట్టించి మీకు మొత్తం డబ్బు అంతా ముట్టినాక ఇక్కడ నుండి పోతారని చెప్పేసి అన్నారు. రాత్రి పోలీసులు ఊర్లలోకి పోయి ఏదో మన గతంలో నక్సలైట్ల మీద ఏదైతే దాడులు చేస్తారో ఆ తరహాల గ్రామ ప్రజల మీద
పోయి ఇళ్ళకి ఖాళీ చేయించుడు నైట్ వాళ్ళని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ వేసుడు గతంలో వార్తలు కూడా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లలో వర్షం వస్తే ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి ఎక్కడెక్కడ పెచ్చలు ఇట్లా ఊడిపోతా ఓడి ఒకటి ఇంట్లోకి నీళ్ళు వస్తే వాళ్ళు ఏడవాడుకోవాలి అట్లాంటి ఇబ్బందులు పడ్డారు వాళ్ళు దీనివల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటే వాస్తవానికి ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరిగింది అదొకటి మేలు అనుకోవచ్చు రైతులకు అటు కాలువలకు వాటర్ ఇస్తారు చెరువులకు పోతాయని చెప్పేసి అన్నారు ఎక్కడ ప్రతి చెరువుకు వాటర్ వస్తున్నాయని చెప్పేసి ప్రతి కాలువకు ఆల్రెడీ ఏది బిల్స్ శాంక్షన్ అయిపోయినాయి కాలువలు మొదలైనవి కానీ కంప్లీట్ కాలేదు మొదలైనవి అంటే వాళ్ళు చూపించిందేమో కిలోమీటర్ పొడవుల పనులు అయినాయి అన్నట్టు 500 గజాలు కూడా దాటలేదు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ పోయేది ఇక్కడ నుంచి పోతాయి నీళ్ళు కొండపోచమ్మ నుండి వాళ్ళ కేసీఆర్ ఫామ్ హౌస్ కు మొన్న రైతులు వేరు అంటే కేసీఆర్ ఏమనుకున్నంటే ఇప్పుడు రైతులందరినీ దగ్గర తీసుకుంటే ప్రజలందరినీ దగ్గర తీసుకుంటే నాకు సానుభూతి కలుగుతాయని చెప్పేసి ఆయన ఉగాది నాడు అందరినీ తీసుకుపోయారు రైతులు గమనించింది ఏందో తెలుసా పెద్ద పెద్ద హోల్ పైపులు ఉంటాయి కదా పెద్ద పైపులు ఆ పైపుల నుండి ఆయన ఫామ్ హౌస్ లకు వాటర్ వస్తున్నాయి అది చూసి రైతులు అంటే బయటకు వచ్చినాక షాక్ అయ్యారు అమ్మ కుండపూజ మనకేమో బోరు నీళ్ళు వస్తలేవు వానికి గనియానం నీళ్ళు ఏడికి వస్తున్నాయని చెప్పేసి ఇది ఈయన ఏదో మేలు జరుగుతుంది అనుకోండు అది రైతులు వాస్తవాలు గమనించారు ఇన్ని రోజులు ఏందన్నా ఒక చుట్టూరు ఒక కోట కట్టుకుని ఆ కోటలో కోనికి అనుమతి లేదు వాళ్ళు ఏం జరుగుతుంది ఓనికి తెలియదు పిలిపించుకోండు ఉగాది నాడు శుభాకాంక్షలు తెలుపుదామని చెప్పేసి ఏదో ఒకటి సానుభూతి క్రియేట్ చేద్దాము జనాలను దగ్గర తీసుకుందామని చెప్పేసి ఇంకోటి ఇదే ప్రాంతంలో ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే చింతమడక అని చెప్పేసి కేసీఆర్ సొంత గ్రామం ఆ గ్రామం ఏం నష్టపోయిందన్న ఇంటికి 10 లక్షలు ఇచ్చారు ఈ 14 గ్రామాల త్యాగం గొప్పదా ఆ ఒక్క గ్రామం త్యాగం గొప్పదా అంటే నువ్వు పుట్టినూరిదేమో త్యాగం చేసినట్టు వీళ్ళందరిదేమో త్యాగాలు కావు సొంత గ్రామాన్ని ఇలా 1 రోజు 2 రోజులు ఇచ్చిపెట్టి పోవాలంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది వాళ్ళకి కూడా అందరికీ కొంతమందికి ఇచ్చినట్టు ఆల్మోస్ట్ వాళ్ళ గ్రామానికి అంటే నేనేమంటున్నా త్యాగం చేసింది వీలు కదా వాళ్ళకి ఎందుకు పోగాలంటున్నాను నీకు నీ ఊరి మీద ప్రేమ ఉంటే నీ సొంత ఖర్చులతో 1000 కోట్లు దోచుకొని తిన్నావు కదా ఇప్పుడు మల్లన్న సాగర్ బాధితులు కూడా ఆలోచించాలి మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా వాళ్ళు ఇప్పుడు అంటా ఉన్నారు అరే కేసీఆర్ కే ఓటు ఇష్టం గెలిస్తే మనం ఇంక ఇస్తాడేమో ఆశ 12 లక్షలు అని చెప్పేసి కోటి చెప్పింది కదా వస్తే మళ్ళీ ఎటు పోతుందో ఎంత సేపు అవుతుందో వీడియో ఉండి కాలబెట్టింది అనుకో 6 లక్షలు ఆల్రెడీ ముట్టినాయి ఇంకా 6 లక్షలు అన్న వస్తాయి అని చెప్పేసి ఆశ ఇప్పుడు గవర్నమెంట్ మారింది సరే పదే కేసీఆర్ తప్పు చేసిండు అందరు తెలుసు ఆయనకు కూడా తీర్పులు ఇచ్చారు అధికారం దూరం చేశారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అధికారులకు వచ్చింది డేటా ఉంటుంది ఎంతమంది భూ నిర్వాసితులు ఉన్నారు ఎంతమంది భూమి కోల్పోయినారు ఎంతమందికి పరిహారం వచ్చింది ఈ డేటా రేవంత్ రెడ్డి కూడా తీయగలిగి వీళ్ళకి న్యాయం చేయొచ్చు చేయాలన్న ఆలోచన ఉంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాంతంలో ఆయన స్థానాలను కోల్పోయిండు అంటే ఆయన బలంగా నిరూపించుకోవాల్సిన స్థానం ఇది ఎన్నో గ్రామాలు వీళ్ళ ఏడుపు రాష్ట్రం అంతా చూసింది వీళ్ళ మీద వ్యతిరేకత వీళ్ళు ఈ ప్రాంతంలో ప్రజలు ఏదో ఆశతో వీళ్ళు వస్తే నాకు న్యాయం జరుగుతుంది మళ్ళీ మా ప్రజలు మాకు వస్తాయని చెప్పేసి ఆలోచించారు కానీ మల్లన్న సాగర్ ప్రజలకు ఇట్లా అన్యాయం జరిగిందంటే అని చెప్పేసి రాష్ట్రం అంతా చెప్పుకున్నారు కేసీఆర్ మీద వ్యతిరేకత ముఖ్యంగా రైతులతో ఒకటి అయితే మల్లన్న సాగర్ బాధితులతో ఒకటి ఈ ప్రజలు కూడా ఇంతకు ముందు మనకే చెప్పారు ఏదో ఫస్ట్ ఏదైతే శాంక్షన్ అయిందో ఈ ప్రాజెక్టు ఆ ఏరియాలో పోతే 3 గ్రామాలు పోతున్నాయి అని చెప్పి ఈ 14 ఊర్లో కావాలని చుట్టినట్టు క్లియర్ గా కనిపిస్తుంది ఏమో అల్టిమేట్ గా ఒకసారి ఆలోచించాలి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ తెరపై తీసుకొచ్చింది కూడా వాళ్ళ కులానికి సంబంధించి లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన భూములు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ పేరుతోటి ఆ భూముల వాల్యూ పెరుగుతుంది సరే ప్రజలు ఎవరి రోజుల మీద పడితే సస్సేంది మన కుటుంబం సంతోషంగానే ఉంటుంది అనుకుంటాడు సో అందులో బాగానే ఈ ప్రాజెక్టులు సరే పోనీ ఈ ప్రాజెక్టు వల్లనే మొత్తం తెలంగాణ మొత్తం సస్యశ్యామలయ్యి అందరి బతుకులలో మార్పులు వచ్చాయంటే అట్లా కూడా లేదు కదా ఇంకా ఎండిపోతూనే ఉన్నాయి ఇప్పుడు ఎండిపోతే కాంగ్రెస్ పార్టీ పైన బందాం అరే మార్పు వచ్చింది మొత్తం పంట చేనులు మొత్తం ఎండిపోయి నిజంగా ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా నువ్వు తీసుకొచ్చే మంచి ప్రాజెక్ట్ అయితే తెలంగాణ మొత్తం సస్యశ్యామలు అయిపోవాలి ఎందుకు నీళ్ళు ఉంటలేవు ఇంకా ఇక అంశంలోకి వెళ్దాం చాలా నియోజకవర్గాలు కూడా నగేష్ తిరిగిండు ఒకసారి మాట్లాడదాం సో ఇప్పటివరకు ఎన్ని నియోజకవర్గాలు తిరిగి నగేష్ ఆల్మోస్ట్ 7 నియోజకవర్గాలు ఈ ప్రాంతంలో తిరిగినా ఈ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటాయి ఓకే వాస్తవానికి అంటే 7లో ఒకటే కాంగ్రెస్ సీట్ కదా ఒకటి మెదక్ కాంగ్రెస్ మిగతా అన్ని బీఆర్ఎస్ ఆల్మోస్ట్ వీళ్ళు కూడా అంటే అండర్ గ్రౌండ్ లో కాంగ్రెస్ కు ఒడిగం చేస్తారు అని చెప్పేసి ఆలోచన కూడా వచ్చింది ఒక రకంగా ఇటు హరీష్ రావు ప్రాంతం అన్న ఇది హరీష్ రావు ఇటు పోతే కేసీఆర్ ఇప్పుడు గజ్వెల్ నియోజకవర్గం ఇది దాటితే సిద్దిపేట నియోజకవర్గం అటు దుబ్బాక అటు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటు హరీష్ రావు ఇటు కేసీఆర్ ముగ్గురు ఉన్నారు త్రిమూర్తులు వీళ్ళు ఏంటంటే ఆయనేమో 1000 కోట్లు పెట్టి గెలిచే ప్రయత్నం చేసిండు కొత్త ప్రభాకర్ రెడ్డి వాస్తవానికి హరీష్ రావు చేస్తున్నటువంటి పనులు ఈ ప్రాంత ప్రజలకు తెలియదు
అపోజిషన్ లో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వీళ్ళు కూడా ఏదైతే అభ్యర్థులు ఉంటారో వీళ్ళు కూడా కాంగ్రెస్ బినాములను ఈ ప్రాంతంలో అభ్యర్థులుగా ఎంచారు వాస్తవానికి. వీళ్ళు చేస్తున్న అక్రమాలు ఎవరికి తెలియదు. కేసీఆర్ మీద ఈ సానుభూతి ఇవన్నీ అంటే మాకు 6 లక్షలు ఒకటే వీళ్ళు టార్గెట్ పెట్టుకుని 35,000 ఓట్లు మైనస్ అయితే కేసీఆర్ ఓడిపోతుంది. కానీ ఈ 35,000 ఓట్లు ఈ ప్రాంతంలో కేసీఆర్ క్లియర్ గా మనకి చెప్తున్నారు. మేము కేసీఆర్ కి వేసినాము ఆయన మేము ప్రేమతో కాదు మా పైసలు వస్తాయని చెప్పి ఆశతో వేసినాం అన్న. అంటే ఇంకా ఎంత ఆశ ఉంది వాళ్ళకు, వాళ్ళ భూమిని కోల్పోయారు. ఇప్పుడు కూడా వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఒక ఎకరం ఇస్తే మేము వ్యవసాయం చేసుకుంటాం అంటారు, ఉపాధి దొరుకుతుంది మాకు, వ్యవసాయం చేసుకుంటాం, కూలినాలు చేసుకుంటాం అని చెప్పేసి అంటారు. మిగతా ప్రాంతాలలో పోతే దీని ఎఫెక్ట్ మిగతా ప్రాంతాలలో కూడా ఉంది. కానీ వెంకటరామరెడ్డి ఈ ప్రాంతాలలో మొత్తం ఏం చేస్తుండంట అన్న, పైసలు ఇచ్చి కొనే ప్రయత్నం చేస్తుండు. 100 కోట్ల ట్రస్ట్ అని చెప్పేసి అంటుండు కదా, వాస్తవానికి 100 కోట్లు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కలెక్టర్ గా కోకాపేటలో 100 కోట్లు పెట్టి ల్యాండ్ అంటే కేటీఆర్ కు పేరు తేవడం కోసం కేవలం వాళ్ళ దగ్గర ఊడిగం చేసుకో, కోకాపేటలో 100 కోట్లు పెట్టి నువ్వు ల్యాండ్ కొంటావు, 100 కోట్లు పెట్టి ట్రస్ట్ ఏర్పాటు చేస్తావు. వాస్తవానికి కోమటిరెడ్డి ఈయన పేరు వెంకటరామరెడ్డికి నిజాయితీ ఉంటే ఫస్ట్ ఈ ప్రాంతంలోకి రావాలి. వాళ్ళు చెప్తారు కదా చెప్పు తీసుకొని కొడతా అంటారు. వెంకటరామరెడ్డి నువ్వు మల్లన్న సాగర్ బాధ్యత దగ్గరికి ఒక్కసారి చెప్పు తీసుకొని కొడతాను, బండ బూతులు తిడతావు, నీ ముఖం లేదంటే నీ అన్సర్లని ప్రచారానికి పంపిస్తున్నావు అంట. దయచేసి చెప్తా ఉన్నా, వెంకటరామరెడ్డి రాకపోతే ఆ అన్సర్లు ఎవరైనా వస్తే వాడిని కూడా చెప్పు తీసుకొని కొట్టరు అని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అంటే మిగతా కాన్స్టిట్యూన్సీ లో కూడా దీని ప్రభావం అవుతుందన్న. ఇంకోటి ఏం ఆలోచిస్తారంటే వాస్తవానికి జెన్యూన్ టాక్ అయితే వెంకటరామరెడ్డి జీరో, ప్రస్తుతానికి జీరో, ఆయనది ఏం లేదు. ఆయన మన మిరుదొడ్డి మండలంలో చూద్దాం, అంటే దీనికి సంబంధం లేదు, ఈ ప్రాజెక్ట్ సంబంధం లేదు. వేరే ప్రాంతంలో కూడా అంటే సిద్దిపేట జిల్లా కిందకి వస్తుంది, చెప్పుల దండ వేసారు, వాళ్ళ వెహికల్ పోతుంటే చెప్పుల దండ వేసారు. ఎందుకంటే ఆయన భూమిని ఈయన కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన భూమిని వేరే వాళ్ళ పేరు మీద వేసారు. ఇదేంటి సార్ అని చెప్పేసి అంటే 2 లక్షలు లంచం అడిగిండు. 30 గుంటలకు 2 లక్షల లంచం వేడికలు ఇస్తారన్నా, వాడు ఏం చేస్తారు? సింపుల్ గా ప్రజలు కూడా ఆలోచించాలి. కలెక్టర్ గా ఉద్యోగం చేసినోడు 1000 కోట్లు సంపాదించి అంటే ఎట్లా సంపాదించి ఒకసారి ప్రజలు ఆలోచించాలి. మిగతా ప్రాంతాలలో కూడా యువత అంటే జన్యున్ మనకు పార్టీలతో సంబంధం లేదు అనుకుంటే యువత బీజేపీ దిక్కు ఆలోచిస్తుంది. కొంతమంది అంటే పెద్ద మనుషులు ఏం ఆలోచిస్తారంటే ఒకటి రామ్ మందిర్ ఎఫెక్ట్ ఉంది, సెంట్రల్ లో మోడీ ఉండాలి ఆలోచన. అది అంటే పెద్ద మనుషులు, ఓన్లీ యువత కాకుండా పెద్ద మనుషులు తీసుకుంటే. ఇంకొంతమంది పెద్ద మనుషులు ఏమని ఆలోచిస్తారంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, రాష్ట్రంలో అధికారంలో ఉండు కదా, ఆయన మనిషి గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకొంతమంది అంటే తక్కువ సంఖ్యలో, అంటే ఇది కొంచెం వాళ్ళకి ప్లస్ పాయింట్ అవకాశం. ఇంకొంతమంది ముసలి ఏం ఆలోచిస్తారు అంటే పింఛన్లు కేసీఆర్ పోయినాక పింఛన్లు లేటు పడి 2,000 ఇస్తుండు, వెంకటరామరెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అంటే అల్టిమేట్ గా ఇది వెంకటరామరెడ్డి మీద ప్రేమ కాదు, మాకు ఫింక్షన్ రాలేవని కోపం అంతే. అదే ఇప్పుడు నాకు కూడా అర్థమైంది, చదువుకున్న వాళ్ళు అయితే టీఆర్ఎస్ పార్టీ కొట్టేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా. ఇంకా కొంత పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే రేవంత్ రెడ్డి 100 రోజుల్లో మొత్తం మార్పులు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కొంత టైం ఇవ్వాలి, కాదంటలేం. అంటే 10 సంవత్సరాల కాలం పాటు విధ్వంసం జరిగింది కళ్ళ ముందు కనిపిస్తుంది. కాకపోతే కొంతమంది పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అరే 100 రోజుల్లో మొత్తం మార్పులు చేస్తా అని చెప్పి చేస్తలేరు, కానీ కొంత అక్కడ వ్యతిరేకత. దానికి తోడు సెంట్రల్లో నరేంద్ర మోదీ ఉండాలి, బీజేపీ ఉండాలి దేశ రక్షణ కోసం, అరే మేము దేశంలో మోదీని చూసి ఓటేస్తాం, అభ్యర్థులు మా సంబంధం కొంతమంది కూడా అంటా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రఘునందన్ రావు మీద కొంచెం పాజిటివ్ ఉందని ప్రశ్నిస్తాడని చెప్పి. వాస్తవానికి రఘునందన్ రావు అనే వ్యక్తి ఈ ప్రాంతంలో అనేక దౌర్జన్యాలు జరిగినాయి, వాటిని బేస్ చేసుకుని వాళ్ళకు నిజంగా నిలబడతాడన్న ఆశ కలిగించింది అనుకో, ఆశ కాదు నిజంగా నమ్మకం కలిగిస్తే ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో వెంకటరామరెడ్డి బాధితులు ఉన్నారు, బీఆర్ఎస్ బాధితులు ఉన్నారు. అంటే ఒక గ్రామంలో సర్పంచ్ అయినా సరే అనేక దౌర్జన్యాలు చేసి, అంటే వీళ్ళందరూ పొలిటికల్ కాకుండా ఒక అడ్వకేట్ గా లీగల్ గా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటే ఇలా కండగా ఉంటుండే గడ్డ మొత్తం ఉంటది. ఇప్పటికైనా ఆశతో ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నమ్మకం కలిగిస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఇంకోటి దుబ్బాక ఏమంటారు, మొన్న మేము రఘునందన్ రావుని గెలిపించుకోక తప్పు చేసామన్న ఆలోచన. దుబ్బాక అది మాట్లాడాలంటే నేను నా ఇంట్లో ముచ్చట చెప్తున్నా కదా, డబ్బులు వంచిర్రు క్లియర్ గా. నా ఇంటికి వస్తే నేను బయట చెప్తున్నా అని చెప్పేసి నా ఇంటికి రాలే. దాని గురించి కూడా మా ఇంట్లో అరే మన పక్కింటి వాళ్ళకు 2,000 వచ్చినాయి, 5 ఓట్లు ఉంటే 10,000 వచ్చినాయి, మన ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి మనకు రాకపోయింది అని చెప్పేసి మా అమ్మ నాకు ఫోన్ చేసింది. అంటే ప్రజలను ఆ విధంగా మభ్య పెట్టారు. 2,000 కొత్త ప్రభాకర్ రెడ్డి 2,000 వంచిండు, సాక్షాత్ అది నేనే సాక్ష్యం. ఇప్పుడు నువ్వు మీడియాలో చేస్తావు కాబట్టి మీ ఇంటికి 10,000 రాలే, రూపాయి రాలేదా? అంటే తెలుసు కదా వాళ్ళకు, వీడు ఎట్లాగో మనము ఒకటి పైసలు ఇస్తానో లేదంటే ఏదో చేస్తానో ఓటు వేస్తున్నాం కదా. వాసన మా ఇల్లు మొత్తం ఒకటే మాట, నేను ఏది చెప్తా అంటే నేను మా అన్న ఆలోచించుకొని ఏ పార్టీ అనుకుంటే ఆ పార్టీకి ఓటేస్తాము.
అట్లా వాళ్ళు మన ఇంటికి డబ్బులు రాలేవు. మా పక్కింటికి వచ్చి మా ఇంటికి రాకపోయేసరికి మా అమ్మ పరిచయం అరే మన ఇంటికి పైసలు రాలేవురా అని చెప్పేసి నాకు ఫోన్ చేసింది, వాళ్ళని అడుగుమని. ఇప్పుడు దుబ్బాకోలు ఈసారి రఘునందన్ వైపు చూసే అవకాశం ఉందా? చూసే అవకాశం ఉందా అంటే ఉంది. ఎట్లా అంటే అనేక మంది కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకురు. కొత్త ప్రభాకర్ రెడ్డి చేసేది ఏం లేదన్న, ఆయన జీరో. నేను ఆయన దగ్గర నుండి చూసిన. ఆయన ఎందుకంటే ఆయనకు కావాల్సిన ఒక వ్యక్తి దగ్గర నేను గతంలో అంటే పరిస్థితుల ప్రభావం వల్ల డ్రైవర్ గా కూడా చేసిన. నేను ఆయన దగ్గర గుండి చూసిన. ప్రశ్నించే వ్యక్తి కాదు ఆయన. ఆయనతో ఏది అగరబత్తి అగిపెట్టేసి అగరబత్తి ముట్టించుడు కూడా కాదు ఆయనతో. అంటే సున్నితంగా పెరిగిన వ్యక్తి, డబ్బుల మోజులో పడ్డ వ్యక్తి. ఇలా నువ్వు కనీసం ఒక 70-80 కోట్లు ఖర్చు పెట్టినావు అంటే కాన్స్టిట్యూన్సీ లా, రేపటి రోజు నీ టార్గెట్ ఏముంటుంది అన్న? ఇలా నేను ఒక బిజినెస్ పెడుతున్నా, 1,00,000 పెడుతున్నా బిజినెస్ మీద, 1,00,000నే తీస్తాను. ఇప్పుడు నీలం మధు పటాన్చెరుకు సంబంధించిన వాసి ముదిరాజు బిడ్డ. ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఆయనకు గట్టి పట్టుందా? కాంగ్రెస్ పార్టీలు నీలం మధు ముదిరాజుకు సపోర్ట్ చేసే అవకాశం అయినా కనిపిస్తూ ఉందా? అంటే పూర్తి స్థాయిలో అంటే మన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా అరే నీలం మధు ముదిరాజుకు అన్యాయం జరిగిందో చర్చ జరిగింది. ముదిరాజులు అందరూ అండగా ఉండే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఈ 7 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే నీలం మధు ప్రతి గడపకు పరిచయం అయిందా? అవకాశం ఆయనకు అవకాశం లేదని చెప్పడానికి లేదన్న. కాకపోతే ఆయన పార్టీ మారడం అనేది పార్టీ మాట్లాడని చెప్పేసి పేరు ఒకటి వచ్చింది. వాస్తవానికి ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉండి కాటన్ శ్రీనివాస్ కు సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు పటాన్చెరు కాంగ్రెస్ వశం అవుతుంది, కాంగ్రెస్ గెలుస్తుండే, ఆయనకు ఒక స్టాండ్ ఉంటుండే. ఈరోజు కాటన్ శ్రీనివాస్ ను ఓడగొట్టిన ప్రధాన కారకుడు మధు అనే పేరు ఒకటి. ఇప్పుడు కాటన్ శ్రీనివాస్ కూడా అనుకుంటాడు కదా, ఆయన అనుకోకుండా వాళ్ళ భార్య అనుకుంటది, అరే మొన్న మనం కూర్చేస్తారు ఎంతో మీదికి ఏదో పార్టీ పరంగానో ఏదో చూస్తే అది చూస్తారు కానీ అది ఒకటి మైనస్ అయ్యే అవకాశం ఉంది ఆయనకు. వాస్తవానికి పూర్తి స్థాయిలో అనేది తిరగలేకపోయాడు. లోకల్ ఉన్న క్యాడర్ ఇప్పుడు దుబ్బాక తీసుకుంటాను, అది దుబ్బాక చెరుకు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి అన్నట్టయినా డమ్మి క్యాండిడేట్ ఆయన. ఇప్పుడు నువ్వు ఎంత ఎంపీ అయినా సరే లోకల్ క్యాడర్ ను చూసి కొంతవరకు ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఆ డమ్మి క్యాండిడేట్ చూసి ఓట్లు వేసే పరిస్థితి ఆ ఏరియా లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ లో ఏరిండి ఆయన వాళ్ళు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. మనమే ఒక క్వశ్చన్ అడిగినాం ఆయనను, మళ్ళీ కాంగ్రెస్ లో పోతురని వినిపించింది అని చెప్పేసి. అంటే ఆ నీతి తప్పిన పార్టీలోకి నా తండ్రిని కంటనీరు పెట్టించిన పార్టీలోకి నేను మళ్ళీ ఓను, ఆ పార్టీ ఊసెత్తా అని చెప్పేసి అన్నాడు. ఒక 1 వీక్ తర్వాత చూస్తే కాంగ్రెస్ కండువా. అంటే వాళ్ళ తండ్రి చేసిన మేలు ఉంది ఆ ప్రాంతానికి, కానీ కొడుకు వల్ల జరిగిన మేలు జీరో ఆ ఏరియాలో. ప్రశ్నిస్తారా రేపు ఆ ప్రాంతానికి ఏదైనా మేలు చేస్తారా ఆయనను ఒక నాయకునిగా ఎంచుకుంటా అంటే అది కూడా మైనస్. ఈ ప్రాంతానికి చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా మైనస్. ఒక గజ్వేలి కాంగ్రెస్ అభ్యర్థి కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశం పూర్తి స్థాయిలో. ఎంత కాదనుకున్నా కేసీఆర్ పైసా మంచరా ధనం మంచరా నా కాన్స్టిట్యూన్సీ లో నా పార్టీకి ఓట్లు వల్ల లేవంటే ఆయన తలకే ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ మీద సవాల్ అన్నట్టన్నా ఈ ప్రాంతంలో తిరుగుతాడు ఆయన. హరీష్ రావు చూసుకుంటే హరీష్ రావు కూడా ఇజ్జత్ తోటి కూడిన పని. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదు, మిగతా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా పటాన్చెరు ఏరియాలో రఘునందన్ రావుకు ఫేత్ ఉంది, అట్లా అని చెప్పేసి నీలం మధుకు ఫేత్ ఉంది, కానీ పూర్తి స్థాయిలో నీలం మధు నమ్ముతలేదు. మనం మన సంగారెడ్డి పోయినాం, స్వయంగా వాళ్ళే చెప్తారు అలా పార్టీ మారకపోతే ఆయనతో స్టాండ్ ఉంది మన ఈ రోజు ఉండలేకపోతున్నాం అని చెప్పేసి మనతో ఆ రోజు సంగారెడ్డి ఫ్లైఓవర్ కాడ పక్కకి చెప్పారు. అంటే అట్లాంటి పరిస్థితి ఉంది పూర్తిగా. అంటే దీన్ని మొత్తం అనుకూలంగా తీసుకొని ఒకవేళ మంచి చేస్తా అన్న ఆలోచన ఉంటే అందరికి హామీ ఇస్తే నమ్మకం కలిగిస్తే రఘునందన్ రావు ఈసారి బయటపడే అవకాశం ఉందన్న. ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే నేను ఈ మెదక్లో ఈరోజు వచ్చినా కాబట్టి మిగతా చేవెళ్ళ, కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి ఈ పార్లమెంట్ పరిధిలో తిరిగినప్పుడు 100 మందిని టచ్ చేసే 70 మంది మోదీ అన్నారు. అంటే 100లో బీజేపీ అనుకునేటోళ్ళు 100 మందిలో 70 మంది మోదీ ఉండాలంటారు, 30 మంది అభ్యర్థి పేరు చెప్తా ఉండే. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉందా? రఘునందన్ రావుకి ఎక్కువ మెజార్టీ ఓటర్స్ ఉన్నా, లేకపోతే మోదీ ముఖం చూసి రఘునందన్ రావు కోట్ అంటున్నారు? ఇక్కడ రఘునందన్ రావు అంటే బీజేపీకి పడుతున్నాయి ఓట్లు అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ నుండి సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది. ఇది బీజేపీకి నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీకి ఓటేస్తారు. బీజేపీకి వేస్తారు. అంటే నేను అంటే చాలా మంది స్టేటస్లు బీఆర్ఎస్ వాళ్ళు మోదీ రఘునందన్ రావు స్టేటస్ ఏ రోజు పెట్టలేరు బీఆర్ఎస్ వాళ్ళు, కానీ మోడీ స్టేటస్ లో పెడతారు. అంటే వాళ్ళ ప్రేమను అట్లా చాటుకుంటారు. వన్స్ అగైన్ మోడీ అని చెప్పేసి స్టేటస్ లో పెట్టుకుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే సైలెంట్ ఓటింగ్ అయితే పూర్తి స్థాయిలో జరుగుతుంది అన్న. బీఆర్ఎస్ వాళ్ళకు ఎట్లాగో వీళ్ళకి తెలుసు, మన పార్టీకి ఓటేసినా మనం పోయి ఢిల్లీలో కూర్చునేది లేదు, చేసేది లేదు. వీడు చేసిన అన్యాయాలు మస్తుగా ఉన్నాయి, ఈయనకు ఓటేసి వేస్ట్. అంతో ఇంతో బలానికి మరింత బలం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని బీజేపీ వైపు మల్లుతురు అని చెప్పేసి. సో ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అంతే. కాంగ్రెస్ లాస్ట్ రోజు ఇంకో వినికిడి కూడా ఏముందంటే అన్న, ఎక్కడ డబ్బులు ఆల్రెడీ సప్లై అయిపోయినాయి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఏడ డబ్బుల ప్రభావం. అంటే పల్లెటూరు ప్రాంత ప్రజలు ఎట్లుంటారు అంటే అన్న మాటిస్తే అప్పర్ వాస్తవానికి రెండు ఎక్కువ పైసలు ఇచ్చుకోనికి వానికి 2 ఓట్లు ఇంకొక కోట్ అంటారు. డబ్బులు తీసుకున్నాము నియత్తో ఉండాలి. సో
మనం వానికి ఓటేయాలన్న ఆలోచనతో ఉంటారు. అంటే గ్రామ స్థాయిలో ఎట్లా అంటే వాళ్ళకు ఒట్లు కూడా వేయించుకో ప్రామిస్ తీసుకుంటారు, తీసుకుంటారు, పైసా తీసుకొని అంటే దూలాల కింద పైసలు తీసుకొని మనం అబద్ధం ఆడద్దు అనే నానుడి గ్రామ స్థాయి ప్రజలలో ఎందుకంటే మోసం చేసే అలవాటు ఉంటే వాస్తవానికి ప్రభుత్వాలను చుక్కలు చూపిస్తుండే. అలవాటు లేకనే గతంలో బీఆర్ఎస్ గెలిచిందా వీళ్ళు ఆటలు చూసుకుంటా సైలెంట్ కూకుంటారు తప్ప పెద్ద వాళ్ళకు నష్టం ఏం లేదు. ఈ డబ్బు అనేది ఒకవేళ సర్కిల్ కాకపోతే నిజంగా ఎలక్షన్ కమిషన్ నిజాయితీగా పని చేసి ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్లలో దొరుకుతుండే వాళ్ళు. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ వెహికల్ చెకింగ్ చేసేటోళ్ళు మళ్ళీ మీడియా వెహికల్ చెక్ చేస్తారు. మన దాంట్లో ఏముంటాయి, పొలిటికల్ లీడర్ల వెహికల్, పోలీస్ వెహికల్ చెక్ చేసుకోవాలి. గతంలో కూడా ప్రభుత్వము మొన్న దొరికిన వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో పోలీస్ అధికారులు చెప్పారు కదా, అరే పోలీస్ వెహికల్ డబ్బులు పంపిణీ చేసామని చెప్పి. ఇప్పుడు అధికారులు చెక్ చేయాల్సింది పోలీస్ వెహికల్ చెక్ చేయాలి. ఇప్పుడు కేసీఆర్ ఏ ప్రయత్నం అయితే డబ్బులు పంపిణీ విషయంలో పోలీస్ వెహికల్ వాడుకున్నాడు, రేవంత్ రెడ్డి కూడా వాడుకునే అవకాశం ఉంటుంది అధికారం కోసం. అంతే కదా వీళ్ళు చేయాల్సింది పోలీస్ వెహికల్ చెక్ చేయాలి. సో ఏదేమైనప్పటికీ మల్లన్న సాగర్ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మల్లన్న సాగర్ ప్రాంత ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ బతుకులు ఆగమైనాయి, మీ పిల్లల బతుకులు ఆగమైనాయి, మిగతాలో ఉన్న బతకనియండి. ఎందుకంటే ఈ వెంకటరామరెడ్డి అంటాడు పొరపాటున పైసలు తీసుకొని మేము దూలం కింద నిలబడి పైసలు తీసుకున్నాం, లేకపోతే దేవుని ఫోటో మీద ఒట్టేసి మేము పైసలు తీసుకున్నాం అని మీరు పొరపాటున వానికి ఓటేసారు అనుకో, మీరు ఒట్టేయడం వల్ల ఏం చచ్చిపోరు. అవసరమైతే 10 ఫోటోలు దేవుని ఫోటోలు తీసుకొస్తే ఆ 10 ఫోటోల మీద ప్రమాణం చేయండి, తప్పేం లేదు, పైసలు తీసుకోండి. కానీ ఓటేసేటప్పుడు ఆలోచించండి, దొంగనే మనకు పైసలు ఇస్తాడు, నిజాయితీ పౌరుడు పైసలు ఇచ్చే అవకాశం ఉండదు, నిజాయితీగానే గెలవాలని ఆలోచిస్తాడు. వెంకటరామరెడ్డి ఒక దొంగ కాబట్టి పైసలు ఇద్దామనుకుంటు. మన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఓటుకు 2000 ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఆ ఓటుకు 2000 ఇచ్చింది కదా. సపోజ్ 10 మందికి 2,000 20,000 ఇచ్చానుకో, మీ 10 మంది పేరు మీద 40,000 సంపాదించాలన్న ఆలోచన కొత్త ప్రభాకర్ రెడ్డికి ఉంటుంది. రేపు పొద్దున వెంకటరామరెడ్డి కూడా అదే ఆలోచన, నేను ఓటుకు 2,000 ఇచ్చినా నేను ఓటుకు 4,000 రూపాయలు సంపాదించాలన్న ఆలోచన ఉంటాడు. పొరపాటున టీఆర్ఎస్ పార్టీకి అయితే ఓటేయకండి. టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావాలి, కారు ఖాళీ కావాలి, కారు ఖతం అయితేనే మనం సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఏ మల్లన్న సాగర్ బాధితులు అయితే ఇబ్బంది పడతారో ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడాలి, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ బతుకులు రోడ్ల పైన పడితేనే సంతోషంగా ఉంటాం. సో ఇద్దరు అభ్యర్థుల మధ్య నగేష్ చెప్పినట్టు ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ కనిపిస్తోంది. సో నీలం మధు గురించి ఈ 10 రోజుల కాలంలో ఒకసారి ఆలోచించండి. ఆయన ఎన్ని పార్టీలు మారిండు, ఎందుకు పార్టీ మారిండు, నిజంగా ముదిరాజుల బతుకుల మార్పు కోసమే పార్టీ మారిండా, లేకపోతే ఆయన స్వార్థం కోసం, ఆయన ఎంపీ కావడం కోసం, ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారిండా? మెదక్ పార్లమెంట్ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. రఘునందన్ రావు గురించి కూడా ఆలోచించండి. ఎవరు ఎవరన్నా కాదన్న కాసేపు రఘునందన్ రావు ఆ బీజేపీ కండువా ఆ పువ్వు గుర్తు పక్కకు పెడితే మాలాంటి వాళ్ళకు ప్రశ్నించే గొంతుకలకు కేసీఆర్ అంటూ ఇబ్బంది పెడతా ఉంటే, దాసరి సీనల్ని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతా ఉంటే ఆనాడు రఘునందన్ రావు మాకు అండగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉంటే ప్రశ్నించగలుగుతారు, మాట్లాడగలుగుతారు. సరే వాళ్ళు ఎంతవరకు మేలు చేసి ఆ విషయం కాసేపు పక్కకు పెడితే, కానీ మాట్లాడే గొంతుక చట్టసభల్లో ఉండాలి. ప్రశ్నించే గొంతుక అడ్వకేటు, సీనియర్ అడ్వకేటు, లీగల్గా తెలుసు ఆయనకు, పార్టీ బీజేపీ కావచ్చు గాక. అదే చెప్తా ఉన్నా, కాసేపు రఘునందన్ని వ్యక్తిగతంగా ఒక్కసారి చూడండి. ఆయన ప్రొఫైల్ ఏంది, చదువుకున్నాడా, నీలమ్మవి ఏంది, ఆయన చదువుకున్నాడా, ఏం చేయగలిగిండు గతంలో ఒక్కసారి ఆలోచించండి. వెంకటరామరెడ్డి అంటే 3rd ప్లేస్ పక్కన పెట్టదు. అనవసరంగా వెంకటరామరెడ్డికి ఓట్లేయడం వల్ల ఇంకోరికి మేలు జరిగినట్టు ఆలోచించకండి. ఇద్దరిట్లలో ఎవరైతే గెలవబోతారో దయచేసి వాళ్ళకే 1 సైడ్ అవకాశం ఇవ్వండి. ప్రశ్నించే గొంతుకలను కూడా ఆదరించాలి, గెలిపించుకోవాలి. చట్టసభల్లో ఉంటే మళ్ళాంటి వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినా కానీ మనకు అండగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది నాగేష్ సొంతగడ్డ కాబట్టి సో మీ మెదక్ పార్లమెంట్ ప్రజల కోసం ఏమైనా చెప్పే ప్రయత్నం. సో మిత్రులారా, ప్రస్తుతానికి మెదక్ పార్లమెంట్ మొత్తం తిరిగే ప్రయత్నం చేసిన చాలా అన్యాయం జరిగింది బీఆర్ఎస్ వల్ల. మన ప్రాంతంలో అంటే మనం డెప్త్గా పార్టీ మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. చాలామందితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ పార్టీ కట్టుబడి ఉన్నా, లేదంటే ఆ మనిషికి కట్టుబడి ఉన్నా అని చెప్పేసి అనుకుంటారు. వాస్తవానికి పార్టీలతో కొన్ని రోజులు పక్కన పెట్టండి, మన భవిష్యత్తు చూడండి. మన ప్రాంతానికి ఎవరు మేలు చేస్తారు, ఎవరి వల్ల న్యాయం జరుగుతుంది అనే ఆలోచన కొంతవరకు మనం జనాలకు పంచుదాం, మనం కూడా దాన్ని ఆచరిద్దాం. ఎందుకంటే వెంకటరామరెడ్డి వల్ల అనేక అన్యాయాలు జరిగినాయి, అది మన కళ్ళకు కట్టినట్టు తెలుసు. గతంలో సోషల్ మీడియాలో ఇదే ప్రాంతంలో అమ్మ మన ఊరు ఆగమవుతుంది అని చెప్పేసి పాటలతో కన్నీరు మున్నీరు అయిన ప్రాంతం ఇది. వాళ్ళ ఇంట్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయో వాళ్ళ కన్నీళ్ళు కూడా అంతే ఉన్నాయి. ఒకసారి దాన్ని మనం మదిలో పెట్టుకొని ఎటు ఓటు వేయాలి, మన ఇంటి వాళ్ళని కూడా ఆలోచన పరంగా నడిపించాలి. సరే మేము ఖచ్చితంగా రఘునందన్ రావుకి వేయని చెప్పేసాను, ఖచ్చితంగా నీలం మధుకి వేయని చెప్పేసాను. వెంకటరామరెడ్డికి మాత్రం ఓటు వేయకండి. నిజంగా ఎవరి వల్ల న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు భావిస్తారో వాళ్ళకు ఓటేయండి. ప్రశ్నించగల సత్తా ఎవరికి ఉంది, రేపటి రోజు మనకు అన్యాయం జరిగితే మనతో నిలబడగల సత్తా ఎవరికి ఉంది అని చెప్పేసి ఓటేయండి. ఒక బీఆర్ఎస్ మిత్రులకు కూడా చాలామందికి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎవరికి డబ్బులు వంచిరు, ఎవరెవరు వంచిరు అనేది మీ మనసాక్షికి మీకు తెలుసు, ఓటు విలువ కూడా మీకు తెలుసు. అట్లా ఈ ప్రయత్నం ఇప్పుడైతే ఎలక్షన్ టైంలో అయితే
పైసలు వంచి ఓట్లను ప్రలోభాలు చేయాలన్న ఆలోచన అయితే పక్కన పెట్టండి. ఒక నీతిమంతునికి నిజాయితీ గల వ్యక్తికి ఓటు వేసే ప్రయత్నం చేయండి, ఓటు వేపించే ప్రయత్నం చేయండి. మీ పార్టీ కోసమో లేదంటే దొంగను తీసుకొచ్చి ఇలా కుర్చీ మీద కూర్చుండే పెడదామన్న ఆలోచన మానుకోండి. ఎందుకంటే పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ ఈ ప్రాంతం అనేది ముఖ్యం. మీరు ఈ ప్రాంతంలో ఎంత మేలు చేశారు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఏ పార్టీలో కానీ ఒకవేళ నువ్వు మేలు చేసి ఉంటే నువ్వు ఏ పార్టీలు ఉన్నా నీ అంటే ఈ ప్రజలు ఉంటారు. ఈ ప్రజలకు మేలు చేసి నువ్వు ఒక మంచి నాయకునిగా ఉంటావు, లేదంటే పిచ్చి పార్టీలకు లేదంటే దొంగలకు సద్దులు కడుతూ నువ్వు ఒక పేరు తెచ్చుకుందామను లేదంటే పైసలు సంపాదించడం మెదక్ గడ్డగా నా వంతుగా అయితే నేను చెప్తున్నా, నా ఓటు ఎవరికి ఇస్తాననేది నా వ్యక్తిగతం. కానీ బీఆర్ఎస్ మాత్రం పడకుండా నాది, నా కుటుంబంది, ఈ నియోజకవర్గం మొత్తం కావచ్చు, ఈ పార్లమెంట్ మొత్తం కావచ్చు, నాకు ఒక 300-400 మంది కుటుంబాలు నాకు రిలేటివ్స్ ఉన్నారు. నా ఈ ప్రాంతంలోనే ఉన్నది నా చుట్టరికం మొత్తం. వాళ్ళందరికీ కూడా నేను స్వయంగా ఫోన్ చేసి మాట్లాడతా. లాస్ట్ రోజు ఏ పార్టీ కన్నా ఓటు వేయండి కానీ బీఆర్ఎస్కి మాత్రం ఓటు వేయకండి అని చెప్తా. ఎందుకంటే బీఆర్ఎస్ వల్ల జరిగిన అన్యాయం, ఈ కలెక్టర్ వల్ల జరిగిన అన్యాయం చాలా అంతగా ఎంతో ఉంది, వివరిస్తే చాలా ఉంది. సో ఆలోచించి మీ ఓటు వేయండి, న్యాయం వైపు మీ ఓటు వేయండి, అంతే. సో ప్రజారా, ఇది మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి సో మల్లన్న సాగర్ బాధితుల గోస కావచ్చు, లేకపోతే కాలోజీ టీవీ గోస అనుకోండి. వెంకట్రామరెడ్డికి ఓటేయకండి. దయచేసి ఈ వీడియో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రజలారా. సో ఇది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచి మెదక్ గ్రౌండ్ రిపోర్ట్ సంబంధించిన సో ఎక్స్క్లూజివ్ విజువల్స్ అండ్ విశ్లేషణ.